రాచమల్లు శివప్రసాద్ రెడ్డి హత్య చేసినాడని చెప్పి ఇట్లా ఇది కట్టి ఇట్లా అని చెప్పి అందన్నారు. అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, లేదు ఇది అబద్ధము, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే ఈ హత్య చేయలేదు, ఈ హత్య ఆయనకు తెలియదు, ఈ హత్యలో ఆయనకు సంబంధం లేదు అని వరదరాజిరెడ్డి స్టేట్మెంట్ ఇచ్చినాడు. అంటే నాకు రాజకీయ ప్రత్యర్థిగా ఉండి నా మీద హత్యా ప్రయత్నం చేసి పగతో రగిలిపోయే వరదరాజిరెడ్డే రాచమల్లుకు కితాబ్ ఇచ్చినాడన్నా. ఓకే ఓకే ఈ మర్డర్ విషయంలో నేను చేయలేదని దాంట్లో కూడా ఉంది, ఆయన మాట్లాడినది కూడా నేను చేయలేదని ఇచ్చినాడు. ఇంకా సో ఇంతకంటే వేరే స్టేట్మెంట్ అవసరం లేదు. కానీ నేను ప్రజలకు బాధ్యునన్నా, ప్రజలకు బాధ్యుని కాబట్టి నా అంతరాత్మ సాక్షిగా నేను ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి హత్య ఈరోజు జరిగితే మరుసటి రోజే నేను కొలిసే అమ్మవారి గుడికి నేను శివపార్వతులను కొలుస్తా. నందవరం చౌడమ్మ తల్లి కూడా పార్వతీదేవి అంశే మా ఊళ్ళో నందవరంలో ఉంటుంది, కర్నూలు జిల్లా. ఇక్కడుండే ప్రొద్దుటూళ్ళు ఉండే సుబ్బిరెడ్డి కొట్టాల్లో ఉండే నందవరం చౌడమ్మ తల్లి గుడికి పోయి ప్రెస్ని పిలిచి కొన్ని వేల మందిని పిలిచి అమ్మవారి పాదాల మీద ప్రమాణం చేసి చేయి పెట్టి నేను ప్రమాణం చేసి చెప్పిన, పాదాల మీద చేయి పెట్టి ఈ నందం సుబ్బయ్య అనే హత్య నేను చేయలే, నందం సుబ్బయ్య హత్య నేను చేపించలే, నందం సుబ్బయ్య హత్య జరిగేది కూడా నాకు తెలియదు, నందం సుబ్బయ్య హత్య జరిగేది నాకు తెలిస్తే ఆపే ప్రయత్నం రాచమల్లు చేసిండు తల్లి, ఇదే సత్యమైతే నన్ను అభివృద్ధిలోకి తీసుకురా, అసత్యమైతే సర్వనాశనం చేయని ప్రమాణం చేసినాయి. అభివృద్ధి చెందినే, నాశనం కాలే. సో ప్రజలు సంపూర్ణంగా విశ్వసించినారు. రాచమల్లు అమ్మవారి భక్తుడు, శివభారతుల భక్తుడు, ఎప్పుడు అమ్మవారి పాదాల మీద పెట్టి ఎవరు అబద్ధం చెప్పరు హిందువులు ఎవరు కూడా. సో అని చెప్పి వాళ్ళను తీర్పు ఇచ్చేసినారు. ఓకే, వరదరాజిరెడ్డి తీర్పు ఇచ్చినాడు, ప్రజలు తీర్పు ఇచ్చినారు. కేసులో నేను ముద్దాయిని కూడా కాదు, నా అంతరాత్మ సాక్షిగా నేను చెప్పినాను కాబట్టి ఎక్కడా నాకు దాని సంబంధమే లేదు. ఈ నియోజకవర్గంలో ఏ ప్రజలు కూడా చెప్తారు ఏమని, నేను హత్య చేయలేదని. ఓకే రైట్. కమింగ్ టు ది ఎలక్షన్, ఇప్పుడు ఎలక్షన్ దీంట్లో ఉన్నాం కాబట్టి ఓ రాక్షస పాలన పోవాలి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ మాట్లాడుతోంది, పొద్దుటూరులో వరదరాజిరెడ్డి గారు మాట్లాడుతున్నారు. మీరు ఒక రాక్షస పాలనని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని. దీనికి వరదరాజిరెడ్డి గారు అడిగిన మాటకు వరదరాజిరెడ్డి గారికి సమాధానం చెప్తానన్న విఘ్నులైనటువంటి నా నియోజకవర్గ ప్రజలు కూడా ముకులిత హస్తాలతో నమస్కరించి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాక్షస పాలన పోవాలనే తెలికి ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాక్షస పాలన ఉందా లేదా? రాచమల్లు 2 సార్లు ఎమ్మెల్యే 2014 నుంచి 24 వరకు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ ఊరిలో ఎక్కడైనా రాక్షస పాలనకు సంబంధించినటువంటి చిన్నపాటి ఆధారాలు కానీ ఏదైనా కథనాలు కానీ ఉండాయా అనేది ఒక్కటి ప్రజలు ఆలోచన చేయాలి. ఎవరి స్వేచ్ఛకైనా భంగం కలిగిందే, ఎవరి వ్యాపార భద్రతకైనా భంగం కలిగిందే, వ్యక్తిగత మీ జీవితానికి ఆస్తులకు భంగం కలిగిందే, ఏమి కలగనప్పుడు చాలా స్వేచ్ఛగా స్వతంత్రతగా బాగుండేటప్పుడు ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే, నిజంగా చెప్పాలంటే రాచమల్లి ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. అంటే స్వేచ్ఛ ఎక్కువైందన్న. ఎవరైనా పార్టీ మారచ్చు, ఎవరినైనా విమర్శించవచ్చు, చిన్నోడు కూడా ఎమ్మెల్యేని విమర్శించవచ్చు, ఏ ప్రమాదము జరగదు, ఏ ఇబ్బంది లేదు. డెమోక్రసీ ప్రకారం ఫైట్ జరుగుతుంటుంది. గతంలో ఉండేది కదా, గతంలో ఉండేది కాదు. రియల్ పొట్టేలు వారానికి ఒకసారి కోసినట్టు ఈ వారంలో వీడు చంపితే ఆ వారంలో వాడు చంపేవాడు మనుషుల్లో. అది ఇక్కడ జరిగిన సంస్కృతి. నువ్వు పోతా అంటే నీ పక్కన బాంబులు పడేటి, వాడిని చంపే ప్రయత్నంలో నువ్వు చచ్చిపోవచ్చు, ఆయన చచ్చిపోవచ్చు. ఇది ఇక్కడ జరిగిన సంస్కృతి. ఇప్పుడు బాంబింగ్ లేదు, దాడులు లేవు, రాజకీయ హత్యలు లేవు, ఏమి లేవు. ఏంటైనా హత్యలు 1 6 ఎక్కడైనా ఎప్పుడైనా జరిగినాయి ఇక్కడ ఈ ప్రొద్దుటూళ్ళు అంటే కన్నా అక్రమ సంబంధాలకు సంబంధించిన హత్యలు జరిగినాయి. అక్రమ అంటే చిన్నోళ్ళు ఎవరో లో క్లాస్ అక్రమ సంబంధాలు, సరైనటువంటి చదువు జ్ఞానం లేకుండా ఉండే చోట జరిగినట్టు తప్ప మిగతా ఎక్కడా లేవు. వ్యాపారాలకు భద్రత ఉంది, ఏమి లేదు. రాక్షస పాలన లేదు. మరి రాక్షస పాలన పోవాలంటే మీరు రాక్షస పాలన పోవాలని ఒక పర్టికులర్ కమ్యూనిటీ, బిజినెస్ కమ్యూనిటీ అంతా చందాలు వేసుకొని కోట్లాది రూపాయలు వరదరాజిరెడ్డి గారికి ఇస్తున్నారంట. మీరు డబ్బులు ఖర్చు పెట్టి గెలవండి ఎట్టి పరిస్థితులు ఈసారి. ఈ ఊళ్ళో వ్యాపారస్తులు చందాలు ఇచ్చే సంస్కృతి లేదన్నా. లేదు. వరదరాజిరెడ్డికి చందాలు ఇయ్యరు, నాకు చందాలు ఇయ్యరు. కాకపోతే వరదరాజిరెడ్డి ఫోర్స్ చేసి అడుగుతాడు, ఏమని, మీరంతా నాకు సంబంధించిన వాళ్ళు, నాకు తెలుసు, నా వల్ల అట్లా ఇట్లా అది ఇది, నువ్వు 5 లక్షలు నువ్వు 10 లక్షలు అని చెప్పి ఆర్యవేశ్యను బెదిరిస్తున్నాడు, ఆర్యవేశ్యను ఫోర్స్ చేస్తున్నాడు. అలిగేషన్ చేస్తున్నారా? ఆధారాలు ఉన్నాయి? కాదు, నా దగ్గర నేను మన సభలో కూడా చెప్పిన, నా దగ్గరకు వచ్చి 3 చెప్పినారు. ఆ 3కి ఆయన ఫోన్ చేసి చెప్పినా అంటే ఏమని, అయ్యా నీకు 5 లక్షలు చందా రాసినాము, 5 లక్షలు. అదే సందర్భంలోనే 5 లక్షల రూపాయలు చందా ఇచ్చే వాళ్ళని 5 పేర్లు చెప్పు. ఏంటి స్కీమ్ లాగా ఉంది? స్కీమ్ లాగా 5 లక్షలు ఇవ్వాలా, నీవు మళ్ళీ 5 పేర్లు చెప్పాలా 5 లక్షలు ఇచ్చేవాళ్ళను. ఇంకొకరికి ఫోన్ చేసి నీకు 5 లక్షలు చందా రాసినాము, మరొక 3కి నువ్వు 5 లక్షలు ఇచ్చేవాళ్ళ పేర్లు చెప్పాలా.
అని చెప్పి ముగ్గురికి చెప్తే ఆ ముగ్గురు వచ్చి రహస్యంగా నాకు చెప్పి విన్నారు. ఎందుకు నీకు చెప్తానావంటే ఇది నువ్వు బహిర్గతం చేయన్నా, నువ్వు బహిర్గతం చేస్తే మరొకరికి ఫోను రాదు, ఈ సంస్కృతి మంచిది కాదు అన్నారు. అది నేను బహిర్గతం చేసి వరదరాజుడి నీ ఆత్మసాక్షిగా చెప్పు నువ్వు ఫోన్ చేయలేదా అని చెబుతూ నేను ఒక మాట చెప్పిన. ఓ ఆర్యవేశులారా, వ్యాపారస్తులారా, నాకు ₹1 చందా తీసుకురావద్దు, నేను చందాలను వ్యతిరేకిస్తా ఉన్నా. నా నాయకత్వ లక్షణాలను చూసి నాకు ఓటేయండి. వరదరాజరెడ్డి గారు మీరు కూడా చందాలు ఇట్లా రాబట్టే సంస్కృతి నుంచి బయటికి రాండి అని చెప్పినాం. కాబట్టి ఆరవేశులకు చందాలు బెదిరిస్తేవి, ఆరవేశులతో లక్షకు లక్షిస్తానని చెప్పి నీ కొండారెడ్డి నీ కుమారుడు 2009లో బాకీలు చేసి కొన్ని పదుల సంఖ్యలో కోట్ల రూపాయలు, దాని పేరే పత్రికలు రాసినాయి 1+1 డబల్ ధమాకా. ఆ స్కీమ్ పేరే 1+1 డబల్ ధమాకా. నువ్వు ₹1,00,00,000 ఇస్తే సంవత్సరానికి కోటి ఇస్తాడు వరదరాజరెడ్డి, వరదాడి కొడుకు. అట్లా ఈ ఊర్లో అప్పులు చేసి 2009 నుంచి 24 వరకు అప్పులే తీర్చలే. వాళ్ళందరినీ మీరు సతాయిస్తున్నారు, గట్టిగా అడిగితే దాడులు చేసి కొట్టినారు. ఇవన్నీ ప్రొద్దుటూరు ప్రజలకు తెలుసు. ఎస్ఎస్ మాల్ అనే కమర్షియల్ కాంప్లెక్స్ ఉంది, దాంట్లో 200 కుటుంబాలతో 32 కోట్ల రూపాయలు నగదు లెక్క తీసుకొని ₹1 వడ్డీకి ఎస్ఎస్ మాల్ పేరుతో రాసి ఆ డబ్బు తీసుకుపోయి విశాఖపట్నంలో ఒక మిలిటరీ వారికి సంబంధించిన డిస్ప్యూట్ ల్యాండ్ కొని జాక్పాట్ కొట్టే ప్రయత్నం చేస్తే డబ్బులు ఇరక్కపోయి రాలే. 4 ఏళ్ళు అయింది, ₹1 వడ్డీ కట్టలే, అసలు ఇలా. వాళ్ళలో 4 కుటుంబాలు ఆత్మహత్య చేసుకునే దిశగా ఉన్నాయి, మరొక 20-30 కుటుంబాలు నిద్రావన్న పరిస్థితుల్లో ఉన్నాయి, పాపరు పట్టిండారు. ఇది చేసినది. వంకదారి వీరభద్ర పేర దాడి చేసినారు, మాలపాడి సత్య మీద దాడి చేసినారు, శివగణేశ్ అనే ఆర్యవేశుని పైన దాడి చేసినారు, ఈవి సుధాకర్ రెడ్డి పైన దాడి చేసినారు. ఇట్లా మీరు దాడులు లాస్ట్ 5 years దాడులు చేసినారు ఈ 10 ఏళ్లలో. మరి ఎందుకు మీరు వరదరాజులరెడ్డి పైన చర్యలు తీసుకోలేదు? మీ ప్రభుత్వం ఏముంది? కేసులు పెట్టినారు. తెలంగాణలో శివగణేశ్ అనే ఆర్యవేశుని పైన చేసినారు, ప్రొద్దుటూరు ఆర్యవేశుని పైన. అక్కడ తీసుకెళ్ళి చేశారా? అక్కడనే ఉంటాడు, భూజా మైహంలో ఉంటాడు శివగణేశ్. అతని మాయమాటలు చెప్పి ఆఫీసు రప్పించుకొని నిర్బంధించి కొట్టి పేపర్లందుకు రాపించుకున్నారు. అతనిపై సంబంధించిన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాడు, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అన్ని ఛానల్స్లో, ఈటీవీ అన్ని ఛానల్స్లో కూడా వరదరాజరెడ్డి కుమారుడు కొండారెడ్డి పేరు వచ్చింది. ఇక్కడ ఈవి సుధాకర్ రెడ్డి దాడి చేస్తే ఆయన కంప్లైంట్ ఇచ్చినాడు. ఇక్కడ అన్ని కేసులు రిజిస్టర్, ఆయన పైన మర్డర్ కేసులు అవన్నీ ఉన్నాయి. ఒక ఆడిటర్ను హత్య చేసినారు, వివాదాస్పదమైన భూమిని కొని. అంటే 100 కోట్ల ఆస్తిని 10 కోట్లకు కొన్నారు. 100 కోట్ల ఆస్తిని 10 కోట్లకు కొన్నారంటే సక్రమైన ఆస్తి అన్నా కాదు. ఆ 100 కోట్ల ఆస్తి బ్రాహ్మణుడు, అతనితో ఒప్పందం డీల్ కుదుర్చుకునే ప్రయత్నం చేసినారు, నెగోషియేషన్. మేము అంతా కొన్నాము, నీది భూమి అంటున్నాం కదా, మన ఇద్దరం మాట్లాడుకున్నామని. ఆయన బ్రాహ్మణ, ఆయన ఒప్పుకోకుండా లీగల్గా ఫైట్ చేస్తారని కోర్టుకు రాపోండి అన్నాడు. ఆయన చంపేసినారు. కేసు రిజిస్టర్డ్, కోర్టులో జరుగుతుంది, అది కూడా కేసు రిజిస్టర్డ్. ఆ ఆస్తి ఉండేది విజయవాడలో, అది ఇప్పుడు 200 కోట్లు ఎంతో అయింది ఆస్తి. ఇట్లా నేర చరిత్ర కలిగిన కుటుంబమే ఇవన్నీ ఉన్నాయి. ఎందుకు నీకు ఆర్యవేశులు ఓటేస్తారు? ఆర్యవేశులు ఎవరికి ఓటేస్తారు తెలిసిన? మర్యాదస్తునికి ఓటేస్తారు, వినయం ఉండేవానికి వేస్తారు, శాంతియుతమైన వాతావరణంలో ఉండేవానికి ఓటేస్తారు, సౌమ్యంగా వ్యాపారం చేసుకునే పద్ధతిగా ఉండేవానికి ఓటేస్తారు, వాళ్ళ స్వేచ్ఛకు వారి వ్యాపారాలకు భద్రత కల్పించి అగౌరవం కల్పించకుండా ఉండేవానికి ఓటేస్తారు, ఊరిని అభివృద్ధి చేసేవానికి ఓటేస్తారు. ఇంకా చివరిగా ఒక మాట చెప్పాలంటే, నువ్వు మేలు చేయకపోయినా పర్వాలేరా స్వామి, కీడు చేయకు, నీకు దండం రా స్వామి అని ఓటేస్తారు. మీరు కీడు చేసిన వాళ్ళు, మంచి చేసిన వాళ్ళు మీరే ఆలోచించుకోండి. నేను కీడు చేసినానా మంచి చేసినానా అనేది వాళ్ళు ఆలోచించుకుంటారు. నేను మంచి చేసింటే నాకేస్తారు, మీరు దౌర్జన్యం చేసింటే మీకేయరు. ఇదే సూత్రమే 13వ తారీఖున మీకు తెలుస్తుంది. మనుషులు, వ్యక్తిగత వ్యవహారాలు, సవాళ్ళు, ప్రతి సవాళ్ళు, హత్యలు ఇవి కాకుండా ప్రొద్దుటూరు డెవలప్మెంట్ పాయింట్ గురించి మాట్లాడితే ఏంటి మీరు చేసిన డెవలప్మెంట్ ప్రొద్దుటూరు కంటే? వరదరాజరెడ్డి 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా కొనసాగినాడన్న ఈ నియోజకవర్గంలో. ఆయన అదృష్టం కూడా ఏంటంటే కన్నా ప్రతిసారి ఆయన చాలాసార్లు అధికార పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నాడు. 2014-19 ఆయన ఇన్ఛార్జ్, 14-19 తెలుగుదేశం పార్టీ అధికారం. 2009-14 రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈయన దాంట్లో ఇన్ఛార్జ్. 2004-9 రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, ఈయన ఎమ్మెల్యే ఇన్ఛార్జ్. అంటే కంటిన్యూగా 15 ఏళ్ళు పవర్లో ఉన్నాడు. అంతకుముందు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఎన్టీఆర్ పార్టీలో ఉన్నాడు. అంటే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఉన్నాడు. అంటే 25-30 సంవత్సరాలను అధికార పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగి ఈ నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేసినావని అడిగిన నా తొలి ప్రశ్నలో ఒకటింది, ఏదైనా అభివృద్ధి చేసినావని చెప్పుకునేదానికి కొంత ఉంది. ఎప్పుడు 20 ఏళ్ల కిందట. ఎవరి పేరు చెప్పి? రాజశేఖర రెడ్డి పేరు చెప్పి.
రాజశేఖర రెడ్డి పేరు చెప్పకుండా నువ్వు అభివృద్ధి ఏమైనా చెప్పగలుగుతావా అంటే చెప్పలేడు. నువ్వు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో పోటీ చేస్తున్నావు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నువ్వేమైనా అభివృద్ధి చేసినావా అంటే కనుక రూపాయి లేదు. 2014-19 నువ్వు ఇన్ఛార్జ్, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఈ 5 సంవత్సరాల కాలంలో ప్రొద్దుటూరికి నువ్వు 1 కోటి రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధి చేసి ఉంటే కనుక నేను నామినేషన్ వేయను. వైఎన్ఆర్ సాక్షిగా ఇప్పుడు కూడా చెప్తున్నా. వైఎన్ఆర్ జర్నలిస్ట్ నువ్వు మీ మీడియా ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్తా ఉన్నా. 14-19 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నీవు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, 1 కోటి రూపాయల నిధులు తెచ్చి ప్రొద్దుటూరికి అభివృద్ధి నువ్వు చేసి ఉంటే మొత్తం 5 ఇయర్స్లో 1 కోటి రూపాయలు కూడా 1 కోటి రూపాయలు నేను నామినేషన్ వేయను. ఇదే మాట మీదనే ఉంటా. ఒక ఇల్లు కట్టించింటే వేయను. ఒక జానడు స్థలం ఎవరికైనా ఇచ్చి ఒక పక్కా గృహాన్ని మీ డబ్బుతో కట్టించి ఒక చెల్లితో ఆ ఇంట్లో సంసారం చేయించుంటే నామినేషన్ వేయను. టిట్కో ఇల్లు కూడా లేవా ఇక్కడ? టిట్కో ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేసి వివాదాస్పదమైన భూమిలోకి పోయి కోర్టు వాద్యంలో ఉండి ఆగిపోయినాయి. కన్స్ట్రక్షనే జరగలే. స్వతంత్రమైన స్థలం ఇయ్యలే, టిట్కో ఇల్లు ఇయ్యలే, ఒక్క మనిషికి ఇవ్వలే. మీరు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చింటే కనుక నామినేషన్ వేయను. నీళ్లకు 15 ఏళ్ళుగా ఇబ్బంది పడుతున్నారు. అర్ధరాత్రి అపరాత్రి నీళ్ళు ఇస్తారు, 2 గంటలకు 3 గంటలకు ఒక బిందె నీళ్లు, ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చింటే నామినేషన్ వేయను. ప్రభుత్వ పాఠశాలలు ఒక పాఠశాలకు 1 లక్ష రూపాయలు పెట్టి ఒక బిల్డింగ్ కట్టించినా, ఒక బాత్రూమ్ కట్టించినా నామినేషన్ వేయను. పొదుపు సంఘాలను మహిళలకు రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు, చేసి ఉన్నే కట్టను, నామినేషన్ వేయను. వ్యవసాయ రుణమాఫీ చెప్పినారు, చేసి ఉన్నే నామినేషన్ వేయను. సో మీరు ఇల్లు ఇచ్చారా, మీరు నీళ్ళు ఇచ్చారా, మీరు ఇంకోటి ఏం చెప్పారు, స్కూల్స్ డెవలప్ చేశారా? ఇప్పుడు ఆయనకి ఏదైతే క్వశ్చన్లు వేశారో ఈ 5 ఇయర్స్లో మీరు అవి చేయగలిగారా? నేను 2019 నుంచి 2024 ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అందరి ముఖ్యమంత్రులు కలుపుకుంటే, అందరి ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి అన్న కూడా మా ఇష్టమైన అభిమాన రాజకీయ నాయకుడు, అన్నను కలుపుకుంటే కూడా అన్నీ కలుపుకొని కూడితే కూడా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో మేము పంచినంత భూమిని 50% ఇలాకపోయినారు. మొత్తం 70 ఏళ్లలో రాజశేఖర రెడ్డిని తీసేసి చూస్తే 5% ఇలే. అన్నను కలుపుకుంటే ఓ 40 పైసలకు వస్తారు, అన్నను తీసేస్తే 5 పైసలు ఇలే. 500 ఎకరాల భూమిని వంచినాం మేము. 24,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం. మీరు డీగేట్ పట్టాలు మీరు 5,000 ఇలే. 24,000 మందికి మేము డీగేట్ పట్టాలు కాదు ఇచ్చింది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఇచ్చినాం. నీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి నీకు అమ్ముకుండే స్వేచ్ఛను అధికారాన్ని కల్పిస్తూ ఇచ్చినాం. 24,000 మందికి 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చి ఇల్లు కట్టించే ప్రయత్నం చేస్తున్నాం. 4-5 వేల ఇల్లు పూర్తి చేసినాం. మిగతా ఇళ్లను కూడా మరొక 6 నెలలు పూర్తి చేసి ఇవ్వబోతున్నాం. నా ఊర్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలకు 56 కోట్లు ఇచ్చినాడు జగన్మోహన్ రెడ్డి. 56 కోట్లు ఓన్లీ పాఠశాలలకు. నాడు నేడు మన బడి కింద మౌలిక వసతులకు మాత్రమే, అంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్, బల్లలు, బెంచీలు, బోర్డు, బాత్రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ 56 కోట్లు ఇచ్చి కార్పొరేట్ స్థాయి స్కూళ్ళ కంటే గొప్పగా అమెరికాలో ఉండే స్కూళ్ళలాగా నా నియోజకవర్గంలో రాష్ట్రంలో ఉండే స్కూళ్ళన్నీ బాగు చేసినాడు. 56 కోట్లు నా ఊరికి ఇచ్చినాడు, స్కూళ్ళు బాగానే. మూడవది నీళ్లు. 150 కోట్ల రూపాయలు పెట్టి అమృత్ అనే పథకం ద్వారా జనరల్ ఫండ్ 85%, అంటే ప్రొద్దుటూరు పురపాలక సంఘ నిధుల నుంచి 85% నిధులతో ఈ ఊరికి శ్రీశైలం నుంచి నీళ్లు తెప్పించినాడు రాచమల్లన్న. శ్రీశైలం నుంచి గండికోటకు, గండికోట నుంచి మైలవరానికి, మైలవరా నుంచి ప్రొద్దుటూరుకు పెద్ద కుళాయిల దగ్గరికి నీళ్లు తెచ్చి నీటిని శుద్ధి చేసే పరికరాలు అక్కడ బిగించి పాత 13 వాటర్ ట్యాంకులు, నేను కట్టిన కొత్తవి 4 కలిపితే 17 వాటర్ ట్యాంకులకు నీళ్ళు ఎక్కించి ఆ వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా నీళ్ళు అందిస్తున్నాం. ఉదయం పూట కావాల్సినన్ని నీళ్లు, శుద్ధి చేసిన నీరునిచ్చినాం. సో ప్రొద్దుటూరు టౌన్లో నీటి సమస్య లేదు ఇప్పుడు. శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే ప్రొద్దుటూరు ప్రజల గొంతు ఆరిపోయేది ఎప్పుడంటే శ్రీశైలం డ్యామ్ ఎండిపోతేనే. తాగునీటికి సంబంధించి ఇబ్బంది లేదు అక్కడ నుంచి తీసుకోవడానికి, క్వశ్చనే లేదన్నా. శ్రీశైలం డ్యామ్ ఎండే లేదు, మా మైలవరం డ్యాంలో నీళ్లు ఆరిపోయేది లేదు. వ్యవసాయానికి నీరు తక్కువ వస్తుందేమో కానీ తాగునీటికి అయితే డ్యాములో నీళ్లు ఉంటాయి. మా ఊరికి నీళ్ల సమస్య లేదు. రాచమల్లు మరణించినా కూడా ఈ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు నీళ్లు తాగేటప్పుడు గ్లాసులో మాత్రం రాచమల్లు ఉంటాడన్న. అదొక్కటి చాలు నాకు, అదొక్కటి చాలు. ఈశ్వరుని దయ.